Hello job seekers, welcome back to SP Global Solution channel. Here is an interesting and important information for you guys. Yes, you job seekers. I know you are having many questions in your mind about Naukri.com. Here is the solution for all your questions. Let's get into the video. అందరికీ నమస్కారం. నేను మీ గమ్యాని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నౌకరీ కాల్స్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది ప్రెజర్ అయిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే నౌకరీలో నేను ఒకదానికి అప్లై చేస్తే ఇంకో దానికి కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇవాళ మనం ఎక్కడ లాగ్ అవుతున్నాం, అసలు ఏంది మన మిస్టేక్ ఏంది అని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ అప్డేటింగ్. మన ప్రొఫైల్ ఎవ్రీడే ఎడిట్ చేస్తూ ఉండాలి. లైక్ నేమ్ దగ్గర ఒక పులి స్టాప్ పెట్టేసి తీసేయడం కానీ అండ్ రెజ్యూమే డిలీట్ చేసి మళ్ళీ పెట్టడం కానీ. ఎందుకు అంటే ఎవ్రీడే మనము అలా చేస్తే మన ప్రొఫైల్ అనేది లైవ్కి వస్తుంది, అంటే టాప్లో వస్తుంది. కాబట్టి ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత అది కిందికి వెళ్ళిపోతుంది. ఎవరైతే అప్డేట్ చేస్తారో వాళ్ళకి మీదికి వస్తుంది. సో ఎవ్రీడే అప్డేటింగ్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా చూసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే 100% ప్రొఫైల్ ఉండాలి. లైక్ మనవి ఏవైతే మనం ఇస్తామో పాయింట్స్ అన్నీ అవన్నీ కరెక్ట్ అయి ఉండాలి, అక్కడ 100% అయి ఉండాలి. ఎందుకు అని అంటే 100% ఇప్పుడు ఎవ్రీ రెక్రూటర్ పేడ్ మాత్రమే, నౌకరీ అనేది పేడ్ మాత్రమే రన్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. 100% ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్ అనగానే అందులో నీ పేరు ఉండదు. 92, 93 ఉందనుకో, అందులో నీ పేరు ఉండదు. సో నువ్వే లాస్ అవుతావు. 100% ఉన్నదనుకో నిన్ను వాళ్ళు రెక్రూట్ చేసుకునే, నీ ప్రొఫైల్ చూసి రెక్రూట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే ఫ్రైడే, సాటర్డే అలా అప్డేట్ చేస్తున్నారు నౌకరీలో. అలా చేయకండి. సండే, మండే ప్రొఫైల్ని పెట్టడానికి చూడండి, రెజ్యూమే అప్డేట్ చేయడానికి చూడండి. 100% అయిపోయేటట్టు చూడండి నౌకరీలో. ఎందుకు అని అంటే అవి వీక్ స్టార్టింగ్ డేస్. సో మండే, ట్యూస్డే, వెనస్డే హైరింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి సో మీకు తొందరగా కాల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్. అది కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. మెయిల్ ఐడిలో చిన్న మిస్టేక్ ఉన్నా కానీ మనకు మెయిల్స్ రావు. సో అందులో లూజ్ అయ్యేది మనమే. సో ఆ మెయిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ ఫార్మేట్లో ఉందా లేదా, అండ్ కాంటాక్ట్ నెంబర్ కరెక్టా కాదా అని చెప్పేసి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్. మన డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా, నీట్గా, చాలా క్లారిటీగా ఉండాలి. అసలు ఒక లైక్ రెక్రూటర్ చూస్తే హైర్ చేసుకునేటట్టు ఉండాలి. ప్రొఫైల్ అంటే డిస్క్రిప్షన్ చూసే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. అందులో పాయింట్ వైజ్గా పెట్టుకోండి. అండ్ అక్కడ లైక్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి అనేది ఒక పాయింట్ కూడా మీకు రావచ్చు. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, మీ ప్రొఫైల్ గురించి నీట్గా క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి రెజ్యూమే అండ్ డిస్క్రిప్షన్. రెజ్యూమేలో ఏదైతే మెన్షన్ చేశారో అదే డిస్క్రిప్షన్లో ఉందా లేదా అని చెప్పేసి పాయింట్ వైజ్గా చెక్ చేసుకోండి. ఇందులో ఒకటి అందులో ఒకటి ఉంటే మాత్రం అసలు హైర్ కారు. ఎందుకు అంటే వాళ్ళు కంపారిజన్ అనేది కంపల్సరీగా చేసుకుంటారు, సేమ్ ఉందా లేదా. ఫస్ట్ మీ ప్రొఫైలే చూస్తారు, రెజ్యూమే కాదు. సో వాళ్ళకి మ్యాచ్ అవుతే మాత్రమే మీరు అప్పుడు రెజ్యూమే చూస్తారు. ఇందులో ఒకటి అందులో ఒకటి ఉంటే మీకు మెయిల్ రావడం, కాల్స్ రావడం ఇంకా కాదు. సిక్స్త్ వన్ వచ్చేసి క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్కి వాళ్ళ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. సో అక్కడ జావా ఉందని చెప్పేసి క్లిక్ ఇచ్చేసి అప్లై చేయకండి. ఎందుకు అని అంటే కొన్నిసార్లు వాళ్ళ అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తారు వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, బీటెక్ సిఎస్సి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇస్తారు. సో మీరు క్వాలిఫికేషన్ అవన్నీ చూడకుండా క్లిక్ ఇచ్చేస్తే కాల్స్ రావట్లేదంటే ఎంత న్యాయం చెప్పండి అసలు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రొఫైల్ పిక్ అనేది మీరు చిన్నప్పటిది అలాంటిది పెట్టకండి. లైక్ నీట్గా, లైక్ ప్రొఫెషనల్గా, చాలా క్లారిటీగా ఉండే పిక్ మాత్రమే పెట్టండి. స్టైలిష్గా, యోగా అలా ఉండకూడదు. నీట్గా, క్లారిటీగా, లైక్ ఒక ప్రొఫెషనల్ ఎలా పెడతారో అలానే పెట్టండి. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి కీ స్కిల్స్ అనేటివి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అని అంటే మీకు వచ్చే పాయింట్స్ అన్నిటిని అక్కడ మెన్షన్ చేయాలి. లైక్ నీకు ఏదొచ్చో అది మెన్షన్ చేసేసే పాయింట్ వైజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జావాలో కోర్ జావాలో నీకు ఏమేమి వస్తాయి, అడ్వాన్స్ జావాలో ఏమేమి వస్తాయి అవన్నీ క్లారిటీగా మెన్షన్ చేయండి. ఎందుకంటే రెక్రూటర్స్ కొన్ని స్పెసిఫిక్గా కీవర్డ్స్ యూజ్ చేసి మాత్రమే వాళ్ళు లైక్ ఇప్పుడు స్ప్రింగ్ బూట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్ప్రింగ్ బూట్ని టైప్ చేయగానే నీ ప్రొఫైల్ అనేది వస్తుంది. సో నీకు ఏ టాపిక్ వచ్చినా కానీ క్లియర్గా, క్లారిటీగా కీవర్డ్స్లో కంపల్సరీగా మెన్షన్ చేయడానికి చూడండి. నైన్త్ వన్ వచ్చేసి రెజ్యూమ్ హెడ్లైన్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే అంత తొందరగా మీకు కాల్ వచ్చేస్తుంది.
ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ జాయినర్ చూడండి ఎట్లుంది మంచి కాలేజెస్. 10th వన్ వచ్చేసి ప్రొఫైల్ సమ్మరీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అక్కడ కంపెనీ నేమ్ లైక్ ప్రీవియస్ కంపెనీ నేమ్, ప్యాకేజ్, నోటీస్ పీరియడ్, ఎవ్రీథింగ్ క్లియర్గా క్లారిటీగా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమేమి కీ స్కిల్స్ నేర్చుకున్నారో కూడా అక్కడ క్లారిటీగా మెన్షన్ చేయండి. నోటీస్ పీరియడ్ అనేది చాలా మ్యాండేటరీ. అక్కడ క్లియర్గా మీరు మెన్షన్ చేస్తేనే మీకు కాల్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర నుంచి ఆలోచించకుండా లైక్ ఒక రిక్రూటర్ ఎలా ఆలోచిస్తారో ఫస్ట్ అలా ఆలోచించండి. ఎలా ఉంటే వాళ్ళు తొందరగా హైర్ చేస్తారో అనేది ఆలోచించండి. సో అలా ఆలోచించే మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేయండి. అలా అయితే మీరు తొందరగా కాల్స్ వస్తే మీరు తొందరగా హైర్ అయిపోతారు. హైడ్ అవ్వకండి, హైర్ అవ్వండి. థ్యాంక్ యూ. If you really want a job, try to put extra effort to get the job. I hope you like this video. If you have any job seeker friends, share this video to them. And for more videos, subscribe to SP Global Solution channel. Thank you.